ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంటే ఈ రాష్ట్రం విడిపోక ముందు 2007లో గతంలో ఉండేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు లేబర్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ బీడీ కార్మికులకి డీడీలు 5,000 రూపాయలు కట్టించి ఆ రకంగా ఇండ్లు మంజూరు చేయించడం అనేది జరిగింది. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అయితే వాళ్ళెవరు కూడా వీళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు శాంక్షన్ చేయలేదు. మొదట్లో ఏం చెప్పినారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతమందికి వచ్చినాయి, బిల్లులు వచ్చినాయి, అవన్నీ అవసరం పూర్తి అయిపోయినాయి. అయితే మిగతా తర్వాత తెలుగుదేశం వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. వీళ్ళిద్దరు కూడా బీడీ కార్మికులని పట్టించుకున్న పాపాన పోలే, వాళ్ళకి బిల్లులు మంజూరు చేయలే. బిల్లులు మంజూరు చేయకపోగా వాళ్ళకి పట్టాలైనా ఇస్తే ప్రైవేట్ ఫైనాన్సులలోనో లేదంటే వేరే వ్యక్తుల దగ్గరనో ఆ రకంగా కుదువపెట్టి కొంత అప్పు చేసి కానీ కట్టుకునే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒరిజినల్ పట్టాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం, ఇవ్వట్లేదు. లేదు మీ ప్రభుత్వం వచ్చింది కదా మీరైనా మంజూరు చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం, ఇవ్వట్లేదు. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే వాళ్ళకి ఒరిజినల్ పట్టాలైనా ఇవ్వాలా, లేదంటే 5 లక్షల రూపాయలు మంజూరు చేసి వాళ్ళు ఇల్లు నిర్మించుకునేదానికి సహకరించాలని చెప్పేసి మేము టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెయ్యకపోతే మేము రేపు ఈ మా వారం రోజుల్లో భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని ఇక్కడనే వంట వార్పు పెట్టి కానీ కలెక్టరేట్ని దిగ్బంధించి పట్టాలు వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి మా సిపిఎం పార్టీ మా డిమాండ్ హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.